యేసుని ప్రేమ అది ఎవ్వరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. మనసు ఉప్పొంగుతుంది ప్రభు, ఎందుకంటే అంత ప్రేమించావు నాయన. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎంత బాధ అయినా పట్టడానికి ఇష్టపడ్డావయ్యా నా కోసం అని మన కృత జీవితాలు మనం కలిగి ఉండాలి ప్రేమింటి వాళ్ళారా. అంతేకాదు చూడండి, ఇక్కడ మన పాఠంలోకి వెళ్ళిపోతే 4వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే ఏమంటున్నారంటే 11వ వచనంలో నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పెను. అంతేకాదు నువ్వు వరమునే కాదు, ఆయన ఏమంటున్నారు, దాహనొక్కిమని నేను అడుగుతున్న వాడు ఎవడో తిరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. ఆ వరం యొక్క విలువేంటో తెలిస్తే నువ్వు అడుగుతావు. మన వరం ఏంటో మనం చూసుకుంటూ వచ్చాము. అంత సిద్ధపరిచారు, అంత గొప్ప దేవుడు. అది తెలిస్తే నువ్వు అడుగుతావు అసలు. అప్పుడు ఆయన నీకు జీవజలం ఇస్తాడు. జీవజలము అంటే జీవింపచేసే జలము. మనం ఆయన దాహం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము, జలము గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆయన అసలు ఏ దాహం కలిగి ఉన్నారో మనం మాట్లాడుతూ వస్తున్నాము. శారీరక సంబంధంగా నిజంగా కొద్ది దాహం అయినా కూడా కొద్దిగా దాహంలోనే ఉన్నారు. ఆత్మీయ రీతిలో మనం చూసుకుంటే ఎంత దాహము ఆయన కలిగి ఉన్నారో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆయన జీవజలం ఇస్తారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే 6 నుంచి 9 వరకు చూస్తే చూడండి దేవుని వాక్యం. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా నువ్వు చూస్తేవి కదా అని చెప్పి నన్ను మరలా నది అద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఇక్కడ యెహెజ్కేలు గారిని తీసుకెళ్ళి ప్రవచన రూపంగా మరి దేవుడు అక్కడ యెహోవా దేవుడు అన్నీ చూపిస్తూ ఉన్నారు. అయ్యో ఇక్కడికి వెళ్ళు, ఇట్లా లోపలికి వెళ్ళు, ఇట్లా లోపలికి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చి మందిరము తూర్పు ముఖంగా ఉండేను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి అలాగ వెళ్తూ అంటే అలాగ జలములు వెళ్తూ ఉండగా ఆయన ఇంకను 1000 మూరల కొలువుగా నీళ్లు మిక్కిలి లోతాయి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా నువ్వు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది అద్దరికి తోడుకొని వచ్చాను.
నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి, అంటే ఏంటి, ఈ జీవజలమును కలిగి ఉన్నావంటే, అంటే జీవింపజేసే జలము, ఈ జీవింపజేసే దేవుని వాక్యము. దేవుని వాక్యం అని మాట్లాడుకుంటూ వస్తున్నాం. జలము అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మిమ్మల్ని కడుక్కొనిడి శుద్ధి చేసుకునిడి అంటాడు ఒక్కో చోట. కడుక్కోవడం అంటే దేంతో కడుక్కుంటాం? నీళ్ళతో కడుక్కుంటాం, జలంతో కడుక్కుంటాం. అలాగే దేవుని వాక్యంతో కడుక్కుంటాం. అలాంటి జీవ జలము నీలో ప్రవహిస్తుంది. ఇదిగో రా, ఎప్పుడైతే అక్కడికి వస్తావో ఇవన్నీ కూడా నేను తిరిగి చూడగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా ఉన్నాయి. నదీ తీరమున ప్రవహింపజేసే ఆ వాక్కులో, ఆ వాక్యానికి మరి అందుబాటులో లోబడి వచ్చిన వాళ్ళు విస్తారంగా ఉన్నారంట. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ప్రదేశమునకు పారి అరాబాలోకి దిగి సముద్రంలో పడును. అప్పుడు అలా పారి వెళ్ళిపోయి సముద్రంలో పడిపోతాయి. సముద్రం అంటే ఇక్కడ లోకానికి సూచనగా ఉంది. ఆ దేవుని వాక్యము, ఆ దేవుని నది పారి ఆ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అంటే లోకంలోకి అది ప్రవహిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం ప్రవహిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. సహజంగా సముద్రంలో ఏంటి, నీళ్ళు ఉప్పగా ఉంటాయి కదా, అవి మంచినీళ్ళు అయిపోతాయి అంట. ఈ పడిపోగానే అవి మంచినీళ్ళు అయిపోతాయి అంట. ఏమిటంటే వాళ్ళ ఎంత శక్తి చూడండి. అంటే ఏంటి, ఎప్పుడైతే దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేస్తుందో, ఎప్పుడైతే దేవుడు చెప్తున్నది ఏంటో, ఆయన చేసిన శిల్వ కార్యం ఏంటో, ఆయన నీ కోసం చేస్తున్న యాగం ఏంటో నువ్వు గమనిస్తావో, వాక్కు ద్వారా నువ్వు గమనిస్తావో, అప్పుడు వెంటనే నీలో దేవుని యొక్క ఆ కార్యము జరిగి నువ్వు లోకములో ఉన్నా కూడా మంచి నీళ్ళుగా మంచిగా మారిపోవడానికి అవకాశం ఉంది. కనుక యెహెజ్కేలుతో స్వయంగా తీసుకొచ్చి దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఎలా అవుతుంది నా కుమారుడా అని చెప్పినప్పుడు ఆయన ఎంతో మరి పాజిటివ్గా తీసుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే 4:14 ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వెళ్తే అలాంటి జీవ జలాన్ని నేను నీకు ఇస్తానమ్మా అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూస్తే ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను. ఎప్పుడు ఆమె బావిలోంచి చేది అక్కడ సుకారణ ఊరిలో బావి దగ్గర ఉన్నారు కదా యేసు ప్రభు వారు, సమరయ స్త్రీ, అక్కడ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నా. ఒకవేళ నువ్వు ఈ నీళ్ళు, బావిలో నీళ్ళు తాగుతావు అనుకో, మళ్ళీ దప్పిగా ఉంటావు. అంతే కదా, అప్పుడు మనం తాగుతాం, కూల్ వాటర్ తాగుతాం, బాటిల్ పెట్టుకోవచ్చు, మళ్ళీ మంచినీళ్ళు అవుతానే ఉంటాయి. మన శరీర తత్వం ఉంటుంది, ఎండ అట్టడిది, కాసేపు అంతే, మళ్ళీ దాహం తీరదు, మళ్ళీ దప్పికొంటావు. కానీ నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఉరుడి నీటి బొగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, జీవ జలాన్ని ఇస్తాను, అవైతే నీకెంతో జీవాన్ని ఇస్తాయి. నేనిచ్చే నీళ్ళు తాగామనుకో నీకు ఇంకా మళ్ళీ దప్పిక ఉండదు. చూడండి, కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలో చూసుకుంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 9వ వచనంలో 107:9 చూడండి, దేవుని వాక్యం, ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చారు ఇంకో తృప్తిగా, ఆయన తాకారనుకో, ఆయన నీ జీవితంలో ప్రవేశించారనుకో, ఇంక నీ మారిపోతుంది బ్రతుకు. ఇంకా ఆయన ఇచ్చిన నీళ్ళకి తృప్తి, పరలోక రాజ్యము, జీవజలం కదా. ఇక్కడ నీళ్లు అంటే దేవుని యొక్క వాక్యం అని కూడా మనం చూసుకుంటూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్కులని వినపడుతున్నప్పుడు, కృపాకాలములో సమయం ఉండగానే, నీ శరీరంలో ప్రాణం ఉండగానే, పరిస్థితులు బాగున్నప్పుడే, నీకు వాక్యం వినే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడే నువ్వు లోబడ్డావనుకో, నువ్వు రేపు తృప్తిగా దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆయనతో కూడా సదా ఉంటావు. అంతేకాదు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కూడా చూడండి, దేవుని వాక్యం అని సెలవిస్తూ ఉందంటే 11వ వచనం చూడండి ఒక్కసారి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అంత గొప్ప దేవుడు అండి. ఆ జీవజలం ఇవ్వటమే కాదు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన భద్రపరుస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. అలా క్షామం అంటే కరువు, నీటి కరువు వచ్చినా, ఏ కరువు అంటే వాక్య కరువు వచ్చినా, నువ్వు ఆ దినాన నువ్వు తృప్తిగా నువ్వు దేవుని వాక్యం తీసుకుని మింగి భుజించి ఉంటావు గనుక మరి ఆ రోజున నీ వాక్యాలు గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త
మళ్ళీ మన పాఠంలోకి వెళ్ళిపోతే 7వ అధ్యాయం 37వ వచనంలో కూడా చూస్తే, ఎవడైనాను దప్పికొనేలా నా యొద్దకు వచ్చి దప్పి తీసుకొని వెళ్ళను. ఆయన దగ్గరికే రావాలి అంతే. ఎవడైనా దప్పికొనేలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి, నేను అప్పుడు వాళ్ళకి దప్పిక తీరుస్తాను అని చెప్పేసి నిత్య జీవం ఇస్తాను అంటున్నారు. నిరంతరం జీవించే జీవితము, ఎటర్నల్ లైఫ్ మనకి ఇస్తానంటున్నారు దేవుడు. మరి ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, ఇక మనకి ఇప్పుడు జీవితం గురించి భద్రత లేదు. ఇవాళ ఉంటాము, రేపు వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు కదా. మనం చనిపోయేదేనో మనకు తెలియదు, దేవుడికే తెలుసు. అందుకే మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. అందుకే నేను ఎప్పుడైతే చెప్తా, ఇక్కడ ఉండగానే కృపాకాలంలో మనం సిద్ధపడాలి. ఎక్కడికి వెళ్తాం, రేపు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కదా, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. సిద్ధంగా ఉన్నాం అనుకో, పరలోక రాజ్యం కలిగి పాపములు ఒప్పుకొని రక్షణ అనుభవం కలిగి సిద్ధంగా ఉన్నాం అనుకో, ఇవాళ పిలిచినా బాగాలేదు, హ్యాపీగా దేవుని రాజ్యంలో ఉంటాం. మనకు బాధ ఏంటి? అదే దేవుని రాజ్యం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, పాప క్షమాపణ లేకుండా, గురి గమ్యం లేకుండా పిచ్చి జీవితం జీవిస్తున్నాం అనుకో, ఒక టక్ మనం చచ్చిపోతాం అనుకో, ఎక్కడికి వెళ్తాం? నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు? ఎన్ని సంపాదించుకుంటే ఎంత కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుని అన్ని వెళ్ళిపోవాల్సింది. కాబట్టి ప్రియమంటే వాళ్ళ నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, నీతిమంతులైతే ఆకాశంలో జ్యోతుల వలె ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకవేళ నీతిమంతుడుగా ఉన్నట్టయితే నువ్వు ఒక జ్యోతిలాగా దేవుని సన్నిధిలో, దానియేలు గ్రంథం 12:2 చూడండి, మరియు సమాధిలో నిద్రించే అనేకులు మేలుకొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును. దానియేలు 12:2. కొందరు అంటే సమాధులు తెరవబడతాయి. చనిపోయారు, మన పితరులు సమాధుల్లో పెట్టాము, ఇప్పుడు సమాధుల్లో ఉన్నారు. ఒకరోజున ప్రభు వస్తారు. రెప్పపాట్లో ఎదుర్కొనాలి మనం, ప్రభువుని సిద్ధపడి ఉండాలి మనం. ఎప్పుడు నేను అదే చెప్తున్నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. కనుక మనం ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితాలు సిద్ధపడి ఉండాలి. ఇక్కడేమన్నాడు చూడండి, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును. నింద అంటే నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఆ ఇద్దరు లేవాల్సిందే, చనిపోయిన వాళ్ళు లేవాల్సిందే. కానీ కొందరు నిత్య జీవానికి, అదే నిత్య జీవం ఇస్తారు అని మాట్లాడుకుంటున్నాం కదా. అంటే నిరంతరం ఆయనతో జీవిస్తాం. ఆయనతో ఏమంటున్నారు, ఆయన నాతో వారితో కాపురము చేయుదును అంటున్నారు ప్రకటన గ్రంథంలో. ఆయన మనతో ఉంటారు, మనం ప్రక్కనే ఉంటారు. బంగారు వీధులు, దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, వేదన ఉండదు, ఈ బాధలన్నీ ఉండవు. డబ్బులు లేవు, క్యాష్ లేదు, ఇది లేదు, అది లేదు, ఏముండవు. ఇక హ్యాపీగా దేవుని దగ్గర సదా ఆయనతో. ఆ నిరీక్షణ లేకపోతే ఏంటంటే అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైనటువంటి వేదన. ఎందుకు అంత ప్రేమించారు, అంత బాధ ఆయన సిలువలో ఎందుకు పడుతున్నారంటే నన్ను ప్రేమించి. అది మనం తెలుసుకోవాలి. ప్రేమేంటంటే వారు ఇక్కడ దేవుని వాక్యం మత్తయి 25:46 కూడా చూస్తే చూడండి, మత్తయి సువార్త 25:46, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. దేవుని వాక్యం రాయబడింది. వాక్యం ఒక పుల్లైనా ఒక సున్నైనా తప్పిపోదంట. అందుకే మీకు ఇన్ని వాక్యాలు తీసి చూపిస్తున్నాను. ఏముందలేండి అనుకోకూడదు. వాక్యము సత్యము, ఇది వాక్యము ఉన్నట్టుగా నెరవేరబోతుంది. అందుకే దేవుడు చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోతే కూడా లేఖనములు నెరవేరునట్లు నేను దప్పుకున్నాను, లేఖనములు నెరవేరునట్లు. చూడండి, మనం ఇందా చదువుకున్నాం. అంటే వాక్యం ఏది కూడా నిరర్ధకం అవటానికి లేదు, అది నెరవేరబడాల్సిందే. కాబట్టి ఇవన్నీ తప్పక నెరవేరుతాయి. అందుకే మిమ్మల్ని ఇంటిదిగా హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్న విధానం గురించి మీకు చూపించడానికి నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. యోహాను 10:28 కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూస్తే, 28వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి. చూస్తే, నా గొర్రెలు నా స్వరమును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. నా గొర్రెలు ఉంటే ఇక్కడ దేవుని బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నారు యేసయ్య. నిత్య జీవం ఇస్తాను. ఎప్పుడైతే నన్ను యాక్సెప్ట్ చేస్తారో వారికి ఎటర్నల్ లైఫ్ నాతోనే ఉంటారు. ఇక
అని మనకి ఎంత ఎవిడెన్స్ ఇస్తున్నారో చూడండి. ప్రేమేంటంటే వాళ్ళారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ఇక్కడ చూస్తే రోమాపత్రిక 2వ అధ్యాయంలో కూడా చూడండి 6-7 వచనాలు చూడండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ప్రతివానికి జీతం ఇస్తాడు. ఎందులో చీకట్లో చేస్తున్నాను, అవి తప్పులు ఎవరు చూశారు? మా ఆవిడ చూసిందా, మా ఆయన చూశాడా, మా బాస్ చూశాడా, ఏంటి ఎవరు చూస్తున్నారు? అక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా అనుకుంటారు. ఎన్ని తప్పులు చేస్తున్నావో ప్రతిదానికి జీతం ఉంటుంది, ప్రతిదానికి రిజల్ట్ ఉంటుంది. ప్రతిదీ కూడా రేపు ఆ స్క్రీన్ మీద చూపిస్తారు దేవుడు. ఇవాళ రహస్యములు నువ్వు చేసినవి అన్నీ కూడా రేపు అక్కడ కోటాను కోట్లు లెక్కింపజాలని జనము ముందు స్క్రీన్ మీద చూపిస్తారు. నువ్వేం చేస్తావు మొత్తం అన్నీ. కాబట్టి ప్రతిదానికి జీతం ఉంటుంది, ప్రతిదానికి నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని వాక్యం ఇది, నా మాటలు కాదు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. క్రియల చొప్పున మనం ఏం క్రియలు చేస్తున్నాము అంటే, క్రియ అంటే పని, మనం ఏం క్రియలు చేస్తున్నాము? సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం. సత్క్రియ చేయాలి, సత్క్రియ ఓపికగా చేయాలి. మంచి పనులు, సత్క్రియ అంటే మంచి పనులు ఓపికగా చేయాలి దేవుని వాక్యం. కాబట్టి మనం ఇంకా ఆ లోపలికి వెళ్ళొద్దు, కానీ మనం ఇక్కడ దేవుని వాక్యం నిత్య జీవం గురించి మాట్లాడుకుంటున్నాం. అటువంటి వారికి మనం నిత్య జీవం ఇస్తాను అని చెప్పేసి యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు. 23వ వచనంలో కూడా చూస్తే చూడండి, 23వ వచనంలో కూడా దేవుడు ఏమని, ధర్మశాస్త్రం అందు అశ్రయించు, నీవు ధర్మశాస్త్రం మీరటం వలన దేవుని అవమానపరచదవా, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నా సరే మనం ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మరి అర్హత లేదు. ప్రేమేంటంటే వాళ్ళ ఇక్కడ మనం చూసినట్టే 1 యోహాను 2:25 కూడా చూస్తే చూడండి, నిత్య జీవం అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం కూడానంట. అంటే ప్రామిస్ చేస్తున్నాడు. ఇంకా మనకి డౌట్ లేదు, భయపడక్కర్లా. ఏంటి ఏదో చెప్తారు కానీ అనుకోక్కర్లా. నిత్య జీవం అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఎంత గొప్ప దేవుడు! వాగ్దానం అంటే మనం నమ్మమని చూసారా, నేను వాగ్దానం చేస్తున్నా, మీకు నిత్య జీవం ఇస్తా, మీరు ఈ విధంగా జీవించారంటే మీకు నిత్య జీవం ఇస్తా అని చెప్పేసి దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళ అటువంటి పరిస్థితిలో ఆయన దాహం ఏంటో మనం చూసుకుంటున్నాం. దాహం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మాటల్లో నేను దప్పికొనుచున్నాను అని ఆయన ఎంతో వేదనతో, ఆయన దప్పిక ఏంటి, ఆయన దాహం ఏంటి అని ఒక ఎగ్జాంపుల్గా ఒకటికి సమరయ స్త్రీ గురించి, ఆయన ఒక్కతే అయినా సరే, ఒక అమ్మాయి అయినా సరే, ఆమె సమరయ స్త్రీ అయినా సరే, మరి ఈయన యూదులైనా సరే, అవన్నీ కాదు, నాకు ఎవరైనా ఒకటే అని చెప్పేసి వచ్చేసి, ఇదిగో నేను దాహం తీర్చడానికి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఎంతో స్పష్టంగా, నీకు దాహం తీర్చడమే నా దాహం తీరినట్టు అని చెప్పి కూడా, అంటే అనేకులు దాహము తీర్చటమే ఈయన నిజమైన దాహము అని చెప్పేసి మన దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం. అప్పుడు ఏమంటున్నారు చూడండి, చూసి ఏమంటున్నారు ఇక్కడ 4:15, ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, అప్పుడు ఇంకా చెప్పినప్పుడు ఆవిడకి అంతా అర్థమైపోయింది. ఆ నీళ్ళు నాకు ఇవ్వయ్యా, అయితే ఈ తాగినా కూడా దాహం అంటున్నారు కదా, ఆ నీళ్ళు అంటే ఆ నిత్య జీవము, ఆ వాక్యము, ఆ నీళ్ళు నాకు ఇవ్వండి అని చెప్పేసేసి ఆమె ఇక్కడ దేవుణ్ణి అడిగినట్టుగా, యేసుక్రీస్తు ప్రభుని అడిగినట్టుగా, అంటే విడుదల కొరకు వేడుకుంటున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక అన్ని వివరంగా యేసుక్రీస్తు ప్రభు యేసు నీవు వెళ్ళి నీ పినుముటిని పిలుచుకురా, ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట నిజమే, నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితే వినను. అంటే ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆమె దాహం తీర్చడానికి, ఆమె జీవితం మార్చడానికి, ఆమెకి జీవజలం ఇవ్వడానికి, ఆమెకి నిత్య జీవం ఇవ్వడానికి, మరి ఆయన రక్తంలో కడుక్కోవడానికి ఆయనకి మనకి ఏమీ అడ్డుగా ఉండకూడదు. ఇదిగో అమ్మ నీకు నీ పెనిమిటిని పిలుచుకురా అన్నాడు. ఆయన నువ్వు తప్పులు చేస్తున్నావు, నువ్వు పాపాలు చేస్తున్నావు అంటల్లా ఆయన.
ఒక్క పాయింటే చెప్పాడు, నీ పెనిమిటిని పిలుచుకురా అని. అప్పుడు నా పెనిమిట్ లేడు, ఆయన కరెక్టే చెప్పావు, నీకు పెనిమిట్ లేడు, 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు కూడా నీవాడు కాదు, నిజమే చెప్పితివి అన్నాడు. అంటే తన ఉన్న పరిస్థితి ఆయన దగ్గర ఒప్పుకుంది. ప్రిమెంటెంట్ వాళ్ళారా, మనం దాచుకోకూడదు. దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నప్పుడు నీ కోసమే కదా అంత సిలువలో మరణిస్తూ ఉన్నాడు. ఆ రక్తము కోసం మరి నువ్వు ఎదురు చూడాలంటే, ఆ రక్తంలో నువ్వు కడుక్కోవాలంటే, నువ్వు ఆ రక్తంలో నువ్వు ఉన్నదంతా నువ్వు కడిగేసుకోవాలి, ఒప్పేసుకోవాలి దేవుని దగ్గర. ఇప్పుడు చూడు చాలా చక్కగా ఒప్పుకుంటుంది. పెనిమిటి ఏమి లేరని చెప్పేసినప్పుడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కదన్నప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. వేరే వ్యక్తి అయితే ఎలా తెలుస్తుంది? ఆమెకు 5 ఉన్నారు, ప్రవక్త కాబట్టి. అంటే దేవుడు అంటే మన హృదయంలో మన జీవితంలో మన పరిస్థితి అంతా ఆయనకి తెలుసు. ఆయనకి తెలియందే తెలియదు, ఇది దేవుడికి తెలియదులే. ఒకవేళ మీ అమ్మకి తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ బాస్కి తెలియకపోవచ్చు, నీ పరిస్థితి నువ్వు నటన చేయొచ్చు, కానీ ఒక ఆయనకి మాత్రం మొత్తం తెలుసు. నీ హృదయాంతరంగాలలో నువ్వేం ఊహిస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో అన్ని సమస్తము ఎరిగిన దేవుడు, స్కాన్ చేస్తున్న దేవుడు. అమ్మ నీ సత్యమే చెప్పావమ్మా అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నువ్వు ప్రవక్తవి అని చెప్పింది అన్నమాట స్త్రీ. అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుతున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. అప్పటికి ఆరాధనలోకి వచ్చేస్తుంది, దేవుళ్ళలోకి వచ్చేస్తుంది, అన్నీ ఒప్పేసుకుంటుంది. వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అన్న మైండ్ వచ్చేస్తుంది. మా పితరులు అయితే ఇక్కడ ఈ కొండ మీద ఆరాధించేవాళ్ళు, కానీ మీరే యెరూషలేములో ఆరాధించాలని చెప్తారుగా అని చెప్పినప్పుడు అది కూడా చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు చెప్పేసినట్టుగాను. మరి అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. యథార్థంగా హృదయపూర్వకంగా ఆరాధన అంటే దేవునికి ఇవ్వటం. దేవా ఇదిగో నా జీవితం నీకు అర్పిస్తున్నానయ్యా, అయ్యా నన్ను ఎంత సంధించావని ఆవిడ ఏం చేస్తుందంటే జీవితం అర్పించేస్తుంది. ప్రిమెంటెంట్ వాళ్ళు అంతగా సంధించినప్పుడు ఒక వ్యక్తి కోసం ఎంత టైం తీసుకుంటున్నాడో చూడండి. ప్రిమెంటెంట్ వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్నం ఎండవేళ వచ్చి ఒక్క సమరయ స్త్రీ, ఒక పాపములో ఉన్నటువంటి స్త్రీ, ఏముందిలే అమ్మాయిని అనుకోలా, నువ్వు ఎవ్వరమైనా సరే నీ ఒక్కరి కోసం దేవుడు సిలువలో మరణించాడు, నీ కోసమే రక్తము కారుస్తున్నాడు. గమనించాలి. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి సత్యముగా నీలో ఉన్నవన్నీ ఒప్పుకుంటే ఆయన నీ హృదయంలోకి వచ్చి నిన్ను మనశ్శాంతి, నెమ్మదిని, నిత్య జీవాన్ని కూడా వాగ్దానం చేసే దేవుడుగా ఉన్నాడని మనం ఇప్పుడు దేవుని వాక్యం చూసుకున్నాం. ప్రేమేంటి వాళ్ళారా, అక్కడికి వచ్చేసి చాలా మరి బాధతోని ఇదితోని అంటున్నప్పుడు చూడండి, క్రీస్తుని మెస్సియా వచ్చున్నాడని నేను ఎరుగుదును. 25వ వచనం, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, అంటే అన్నీ తెలుసు కొంచెం ఆవిడికి, గతంలో వింది. మనం కూడా ఎన్నో వింటుంటాం, కొన్ని వింటుంటాం కానీ మనసును పెట్టాం. విన్నాం చూడండి చక్కగా చెప్తున్నాడు, విన్నాను కానీ మెస్సియా వస్తాడని అంటే రక్షకుడు దేవుడు వస్తాడని మీరు అంటూ ఉంటారు కదా, మేము విన్నాము అంటాం. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేనే ఆయనని ఆమెతో వచ్చి. అప్పటి వరకు నేను యేసు ప్రభుని నేను మెస్సియా అని అన్నారా? అసలు అనలా. అంత మరుగు. ప్రిమెంటెంట్ వాళ్ళారా, ప్రియ సేవకులారా, ఒక్కదాని కోసం వెళ్ళి ప్రార్థన పెడతాం, ఒక్కదానికి అంత పెద్ద పాపి, అసలు లోబడదు, వాక్యానుసారం అవన్నీ మనం అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువును మనం మోడల్గా తీసుకోవాలి. ఆయన ఒక్క ఆత్మ కోసం ఎంత దాహం కలిగి ఉన్నారో, ఎంత సమయాన్ని కేటాయించారో, ఎంత ఆయన్ని మరుగు చేసుకుని మాట్లాడారో, ఎంత తగ్గించుకొని మాట్లాడారో, ఒక ఆత్మను దేవుని వైపు మళ్లించడానికి ఎంత ఎఫర్ట్ పెట్టారో మనం చూడాలి. ప్రియమైనటువంటి దైవ సేవకులారా, అదే ఆయన దాహం అని చెప్తున్నారు. నువ్వు ఒక ఆత్మను దేవుళ్ళలోకి నడిపించడం ఆయన దాహం. ఆయన దప్పిక మనం తీర్చాలి అంటే, ఆయన దాహం మనం తీర్చాలి అంటే దైవ సేవకులంగా మనం కూడా ఒక్క ఆత్మ, అది ఎవరైనా సరే ఒక్క ఆత్మ కూడా ఆయన దృష్టిలో విలువైనది. ఆయన ప్రాణమే పెట్టినంత వేళ చెల్లించారు. మనం కనీసం ఈ లోక సంబంధం, ఈ శరీర సంబంధమైన, ఈ ఆత్మ సంబంధమైన ఎఫర్ట్ పెట్టవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఏమేమంటుందంటే,
నీతో మాట్లాడుతున్నా నేనే మెస్సేనని చెప్పినప్పుడు ఇంతలో ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. ఎప్పుడైతే సత్యం బయలుపడిందో నేనే మెస్సీ అని అన్నాడో వెంటనే ఆ కొండ, ఆ పాపపు కొండ అవన్నీ విడిచిపెట్టేసి ఊరిలో పరిగెత్తేస్తుంది. ప్రేమేంటంటే వాళ్ళారా, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని వారికి ప్రజెంట్ చేస్తామో వారు అలా ఉండరు. వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి అనేక లాక్కొస్తారు. చూడండి, ఆమె అదే చేసింది. చూడండి, అందుకు ఆ స్త్రీ తనకుండా పారేసి మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడుడి. ఈయన క్రీస్తు కాడా? ఈయనే కదా క్రీస్తు. మనం ఏదో చెప్పుకుంటున్నా, ఆయన మెస్సియా వస్తాడని ఆయన వచ్చేసాడు అని చెప్పినప్పుడు అక్కడ నేను చేసినవన్నీ నాతో చెప్పిన 39 నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం. ఒక్క లేడీ, ఒక్క స్త్రీ ఆ ఊరు వెళ్ళిపోయి అందరికీ చెప్పడం వల్ల ఈయన మెస్సయ్య, ఈయన క్రీస్తు, ఇదిగో నాతో ఎన్ని చెప్పాడు, నా జీవితం అంతా చెప్పాడు కాబట్టి ఈయనే మెస్సయ్య, నేను నమ్ముతున్నాను అన్నప్పుడు ఆ ఊరిలో అనేకులు పరిగెత్తుకుంటా వచ్చి ఆయనే దేవుడు అని చూడండి ఎంత మంచి మాట. సాక్ష్యం స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చింది. కీర్తన 69:9 కూడా చూస్తే చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ఆయన దాహం ఏంటి అంటే ఒక మనిషి రక్షించబడటమే. చూడండి, కీర్తన గ్రంథం 69:9 నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. ఆయన తినేస్తుందంట, ఆయన ఇంటిని గురించిన ఆసక్తి తినేస్తుంది. ఆయన దాహం ఎలాగ పడుతున్నారు, ఒక ఆత్మ రక్షణ గురించిన వేదన కూడా భక్షించేస్తుంది. ఆయన ఇల్లు, ఆయన దేవుని ఇల్లు ఎలాగ అభివృద్ధి చెందుతూ ఎలాగ అనేకులు చేరతారు అన్న విషయం గురించి ఆ సమరయ స్త్రీ ఎంత విడుదల దాహము పొందుకొని మరి తీర్చుకొని మరి జీవజలము పొందుకొని సంతోషంగా ఆ గ్రామం వెళ్ళటమే కాకుండా వెళ్ళి అనేకులకు సాక్షిగా జీవించి అనేకులు మరి సమరయులు మారడానికి ఒక సాధనంగా పనిముట్టుగా వాడమండి. ఏమిటి వాళ్ళారా, మీరు ఎవరైనా సరే అయ్యో నేను పాపంలో ఉన్నానే, రోగంలో ఉన్నానే, అయ్యో నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా, నేను ఇంత వ్యభిచారిని అని అనుకోవడానికి లేదు. ఆయన నీ కోసమే దాహం పొందుకున్నాడు. ఆయన నిన్ను గురించిన దాహమే ఆయనకి, ఆయన నిన్ను గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరు నువ్వు ఎవరివైనా సరే యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ లేడు ఈ లోకం. మనమే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. దేవా, నా కోసం కూడా నువ్వు శిలువలో మరణించావయ్యా, నా కోసమే నీ దాహం అయ్యా, ఇదిగో నాయన నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా, అయ్యా నన్ను కడగండి, శుద్ధి చేయండి, నీ పవిత్ర రక్తంలో నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నీ దాహం తీరాలయ్యా నా వల్ల అని చెప్పి దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను అంగీకరించేవారుగా ఉంటారు. ఏది కూడా ఆయన చూడరు, నిన్ను ప్రేమతో చేసుకునే దేవుడిగా ఉంటారు. ప్రేమేంటి వాళ్ళారా, దేవుని వాక్యం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ విధంగా ఆయన దాహమని మరి ఎంతగానో వేదన పడుతుండగా నీ గురించి నువ్వు దగ్గరికి వెళ్ళి ఆయనకి దాహాన్ని తీర్చడానికి ఓ పాత్రగా వాడబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు.